హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వారం రోజుల నుంచి వీడియో చేయట్లేను కదా, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కోల్డ్ అయింది చాలా, దానివల్ల వీడియో చేయలేదండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజైతే నేను బఠానీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏం చేసారు కామెంట్ చేయండి. ఓకే, పప్పుచారు చేసినాను నేను. పప్పుచారులోకి నాకు అసలు పాపడాలు లేనిది అస్సలు తినాలనిపించదు. అందుకని చెప్పి అవి లేవు, షాప్కి ఎవరు వెళ్తారులే అని ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ అయిపోదామని చేస్తున్నాను. బఠానీ తీసి ఫ్రై చేద్దామని. ఇంట్లో ఉంది బఠానీ, క్రంచీగా ఉంటుంది. ఫ్రై చేసేద్దాం, కొంచెం ఆయిల్ వేసేసి మంచి మసాలా వేసేసి అని చెప్పి అన్ని పీల్ తీస్తున్నాను. చూడండి, మంచి సీడ్స్ వచ్చేసినాయి. మీకు తగ్గట్టు మీరు తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు. ఒట్టి బఠానీ కూడా అట్లానే తినేయచ్చు. మనం అన్నంలో కూడా అంచుకు సైడ్కి పెట్టుకొని తినొచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే ఇంకొక 4 మిర్చీలు, 4 ఉల్లిపాయలు తీసేసుకుందాం. ఓకే, తీసుకొని నీట్గా పీల్ తీసేసి కడిగేసుకొని కట్ చేసుకుందాం. ఇంకా బఠానీ చాలా మంచిదండి, పిల్లలకైనా మనకైనా చాలా అంటే చాలా చాలా మంచిది. ఒకప్పుడు నేను తినకపోతుండే కానీ దాని ప్రయోజనం తెలిసిన తర్వాత ఇప్పుడు తింటున్నాను. చాలా బాగుంది. కర్రీస్లో చేసుకున్నామంటే కొంచెం ఉడికిపోతుంది, అంత తినాలి అట్లా అనిపించదు అనమాట. కొంచెం మెత్తగా అయిపోతుంది కదా. కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రంచీగా సూపర్ ఉంటుంది. కొంచెం మసాలా వేసేసి చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే అదే చేస్తున్నాను. చూడండి, నాకు తగినట్టు నేను ఒక 4-5 మిర్చీలు వేస్తున్నాను. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అంచుకి ఇట్లా పెట్టేసుకొని తింటాం. మామూలుగా స్పూన్ వేసుకొని తినేయచ్చండి, అంత బాగుంటుంది తెలుసా. ఇంకా నేనైతే కడాయి పెట్టేసుకుంటా. వేడెక్కిందా లేదా చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొంచెం మంచిగా వేడైన తర్వాత అటు ఇటు వేగిన తర్వాత మిర్చి వేసుకుందాము. 4-5 మిర్చీలు చీరేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ వేస్తాను నేను ఎప్పుడు, స్పైసీగా ఉండాలని. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను. మిర్చి వేసేసుకున్నాను. అది మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఇంకా ఓకే, మంచి ఫ్రై అయినివ్వాలి. ఫ్రై కాకముందే మళ్ళీ ఆనియన్స్ వేసినామంటే ఇంకా ఫ్రై అవ్వకూడదు. మిర్చి ఎప్పుడైనా సరే ఫస్ట్ వేసిన ఐటెం ఫ్రై అవ్వకుండా ఇంకో ఐటెం వేసినామంటే అది అస్సలు ఫ్రై అవ్వదు, అది అట్లనే పచ్చిగా ఉండిపోతుంది, బాగుండదు మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే మిర్చి ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఇంకా. ఓకే, ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ అది మనం అంచు పెట్టుకుని తినడమే కదా అని చెప్పి వేయలేదు. మీ ఇష్టం. మీరు మామూలుగా అన్నంలో ఓన్లీ ఇది ఒకటే కలిపి మేము తినేస్తాం అనుకుంటే సూపర్ ఉంటుంది అట్లా కూడా. అప్పుడు మీరు కొత్తిమీర యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నేను జస్ట్ అంచుకు పెట్టుకోవడం కోసమే చేస్తున్నాను కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను. ఓకే, ఆనియన్స్ బాగా వేగనివ్వద్దు. అది మనం తింటున్నప్పుడు క్రంచీ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మనం బఠానీ వేసిన తర్వాత ఫ్రై అవుతుంటుంది కదా మళ్ళీ బఠానీతో, అప్పుడు మళ్ళీ ఎక్కువ బ్లాక్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆనియన్స్ తెలుసు ఎక్కువ వేగిపోయినాయి అంటే అంత ఒక రకమైన చేదు వస్తుంది. అందుకని చెప్పి మంచి బఠానీలు వేసేసుకున్నాను. ఇప్పుడు బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాన్ని వదిలేయాలి, ఇంకా అంతే, క్యాప్ పెట్టేసేయాలి. లేదంటే అవి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అవి చిటాపటానే ఎగురుతుంటాయి. కొంచెం ఆయిల్లో ఉడుకుతూ ఫ్రై అవుతూ కొంచెం గట్టి పడుతుంది. ఓకే, చాలా బాగుంటుందండి రియల్లీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. విడిగా అమ్ముతుంటారు కానీ అంత బాగుండవండి. వాళ్ళు ఎప్పుడో ఓపెన్ చేస్తారు, పీల్ తీసేసి ఆ కవర్లలో కట్టేసి 5 రూపీస్ 10 రూపీస్ అని అమ్మేస్తుంటారు. కానీ అవి అంతా బాగుండవు. మనం ఫ్రెష్గా అది సేమ్ మన చిక్కుడుగా టైప్ ఉంటుంది, అదంతా కొనుక్కొచ్చుకొని మనం మంచిగా ఓపెన్ చేసినామంటే అప్పుడే ఫ్రెష్ ఉంటుంది. ఏదైనా ఫ్రెష్కి నాన్ ఫ్రెష్కి తేడా ఉంటుంది కదా,
వాళ్ళు కవర్లో కట్టిన దానికి అదంతా ఒక రకమైన గ్యాస్ టైప్ రిలీజ్ అవుతుంది అనమాట, అంత బాగుండదు. ఇప్పుడైతే బఠానీ ఫ్రై అయిపోయింది. తొందరగా అయితే అవ్వదు, ఒక 10 మినిట్స్ పడుతుంది కంపల్సరీ, 10 to 12 మినిట్స్ పడుతుంది. నేనైతే ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నా. నేను వేస్తాను ఇక అన్నీ, ధనియాల పొడి, కారము, ఉప్పు, కొంచెం మసాలా, కొంచెం కారం, ఇవన్నీ వేసి ఒక మసాలా ప్రిపేర్ చేసి పెడతాను. అదే నేను కొంచెం 2 స్పూన్లు వేసినాను. అది అన్నంలో పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది పిల్లలకు అనమాట. తక్కువ కారం తింటారు కదా, కొంచెం ఫ్రై టైప్ అన్నమాట ఇది. మనం పప్పుచారులోకి అయితే సైడ్కి పెట్టేసుకొని ఆ బఠానీలు తినేస్తాం. ఆ కింద ఉండేది దీంతో వచ్చింది టేస్ట్ సూపర్ ఉంటుందండి. లాస్ట్ లుక్ అయితే ఇట్లుంది. మీరు చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఓకే, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వీడియో బాయ్. ఇంకా అందరికీ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు కదా అసలు. ఓకే, నేనైతే ఇంకా మనసాగట్లేదు, ఒక స్పూన్ తీసుకొని తినేద్దామని చెప్పి తిన్నాను. బాగుందండి. బాయ్ ఇంకా అందరికీ.